కాకినాడ జిల్లాలో ప్రముఖ సేవా సంస్థ శ్రీ యువసేన 11వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. యువసేన అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జు ఎస్వీఎస్ఎన్ వర్మ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్న యువసేన సంస్థ నిర్వాహకులను వర్మ అభినందించారు. మమ్మల్ని కూడా ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి శ్రీ యువసేన కుటుంబం, శ్రీ యువసేన కుటుంబంలో మమ్మల్ని కూడా ఒక కుటుంబ సభ్యులుగా భావించి ప్రతిసారి కూడా సతీష్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మాకు కూడా కల్పిస్తారు. అందరికీ తెలిసిందే ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ శ్రీ యువసేన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మన శ్రీ యువసేన 11వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సినిమా రోడ్ కల్పనా సెంటర్లో ఉన్న సూర్యకళా మందిర్ హాల్ 2లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన శ్రీ యువసేన ఏంటి అంటే 2013వ సంవత్సరంలో మనకి దూరమైన స్నేహితుడు గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమంతో వచ్చిన ఆలోచనతో మొదలైన సంస్థ శ్రీ యువసేన. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన చుట్టుపక్కల ఉన్న దాతల సహాయ సహకారాలతో అన్నదమ్ములు, స్నేహితులు, పెద్దలందరి సహాయ సహకారాలతో అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎన్నో బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేయడమే కాకుండా 2020 సంవత్సరంలో మన సంస్థ అయితే ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నాకు తెలిసి సతీష్ పరిచయం అయిన తర్వాత నాన్నగారు ఈ కార్యక్రమానికి రాకపోవడం ఇదే మొదటిసారి అనుకుంటా. ప్రతి సంవత్సరం తప్పకుండా కూడా ఈ కార్యక్రమంలో నాన్నగారు పాల్గొనేవారు. అయితే ఈ సంవత్సరం విజయవాడలో కార్యక్రమంలో ఉండడం వల్ల రాలేకపోయారు. అయితే ఇక శ్రీ యువసేన గురించి రెండు ముక్కలు క్లుప్తంగా చెప్పాలంటే, ఇది ఒక మిత్రుడి యొక్క స్నేహబంధం మీద ప్రారంభమైన ఒక సంస్థ. అది ఎదిగి ఈవేళ ఒక బ్లడ్ బ్యాంక్గా కూడా రూపుదిద్దుకోవడం చాలా సంతోషకరమైన పరిణామం. అందులో భాగంగా సతీష్ది కూడా చాలా కీలకమైన పాత్ర. ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంత పెద్ద సంస్థని స్థాపించడం అంటే అది అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్